ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, జీవాధిపతివైన మా తండ్రి, మమ్మల్ని పోషిస్తూ, రక్షిస్తూ, సంరక్షిస్తూ మీ కృపలో, మీ దయలో, మీ కాపుదలలో భద్రపరుస్తున్న మా తండ్రి, మీ అనంతమైన ప్రేమను బట్టి, మీ శాశ్వతమైన కృప కనికరములన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం నా తండ్రి, ఇంతవరకు మీ బిడ్డలు ప్రభా, ఇదిగో తండ్రి, పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచి ఉన్నారు. అందరిని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా తండ్రి, అలాగే ప్రభా, కొద్ది నిమిషంలో నా తండ్రి మీ వాక్యమును ధ్యానించడానికి ప్రభా, మీ జీవగ్రంథంలో నుంచి కొన్ని సంగతులు ధ్యానించడానికి మేము ఆయత్తపడుతూ ఉండగా మీ సహాయం దయచేయండి. మీ దాసుని మీ కృపచేత నిలబెట్టమని, మీ ఆత్మచేత నింపి నాయన మీ మాటలు పలికించమని, మీ సాధనముగా వాడుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. అలాగే నాయన కూర్చుని ఉన్న మీ బిడ్డలందరినీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. విత్తబడుతున్న ఈ మాటలు నిష్ప్రయోజనం కాకుండా తండ్రి, మా హృదయాలలో, మీ బిడ్డల హృదయాల్లో ఈ వాక్యము నాటబడుతూ నాయనా తండ్రి నూరంతలుగా ఫలించగలిగే భాగ్యము దయచేయండి. మీ వాక్యము జీవం కలిగినది, శక్తి కలిగినది, మా జీవితాలను మార్చేది, మా బ్రతుకులలో కార్యసిద్ధిని కలిగించేది. అలాంటి శ్రేష్టమైన జీవితం మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను నాయనా. కేవలం విని వదిలిపెట్టేసి మర్చిపోయి ఆచారంగా మరలా నా తండ్రి మీ సన్నిధానంలో మేము కూర్చొని మమ్మల్ని మేము మోసపుచ్చుకునకుండా ఏ సత్యం అయితే వ్రాయబడిందో ఆ సత్యం మా జీవితాల్లో అది ఫలించులాగున, అది మా జీవితాలను ప్రభావితం చేయలాగున, మా జీవితం నా తండ్రి మీ వాక్యం చేత ప్రభావితం చేయబడులాగున మీ సహాయం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యం సజీవమైనది. దేవుని వాక్యము శక్తి కలిగినది. దేవుని వాక్యము మన జీవితాలలో అది ప్రభావాన్ని చూపించేది. అందుకోసమే దాన్ని జీవవాక్యము అని దేవుని వాక్యాన్ని చెప్పారు. జీవవాక్యము. ఈ జీవవాక్యము, ఈ వాక్యమే ప్రకృతిని కలిగించింది. ఈ వాక్యమే ఈ ప్రకృతిని నడిపిస్తుంది. ఇదే వాక్యము ఈ ప్రకృతిని లయం చేస్తుంది. అంటే ప్రకృతిని కలిగించిన ఈ మాటలో ఎంత శక్తి ఉంటే ఈ ప్రకృతి కలుగజేయబడాలి. ఈ సృష్టినే నడిపిస్తున్న ఈ మాట ఎంత శక్తి గలదైతే ఈ సృష్టిని నడిపించాలి. ఈ సృష్టిని లయము చేసే ఈ వాక్యంలో ఎంత శక్తి ఉంటే ఈ సృష్టి అంత లయమైపోవాలి. అంటే దేవుని వాక్యము అది శక్తి కలిగినది. దేవుని వాక్యము ప్రభావం కలిగినది. దేవుని వాక్యము ఇది జీవింపజేసేది. ఒకసారి 2వ పేతురు పత్రిక, పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ అధ్యాయం, 18వ వచనం, 3వ అధ్యాయము 18వ వచనంలో మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రైస్తవ విశ్వాస జీవితము అనేది అది అభివృద్ధి చెందుతూ ఉండే జీవితం, అంటే ప్రోగ్రెసివ్ అన్నమాట. అది అభివృద్ధి చెందుతూ ఉండే జీవితం, దినదినము అభివృద్ధి చెందుతూ ఉండవలసిన జీవితం అది. అంటే నిజంగా మనం విశ్వాసులమైతే, నిజంగా దేవుడు మనల్ని నిజంగా రక్షించుకున్నాడు, ఒకవేళ అది నిజమే అయితే, మనం తప్పకుండా ప్రతి దినము అభివృద్ధి చెందుతూ ఉండవలసిన జీవితాలుగా ఉండాలి. ఏ విషయంలో? డబ్బుల విషయంలో కాదు. ఏ విషయంలో? ఈ లోకం యొక్క భోగాల విషయంలో కాదు. ఏ విషయంలో? ఈ లోకంలో ఉండే వస్తువులు వాటి విషయంలో కాదు. మరి ఏ విషయంలో? కృపలో, జ్ఞానంలో, ప్రేమలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, మారుమనసు పొందే విషయంలో, సరిచేసుకునే విషయంలో, వీటి విషయంలో ఎప్పుడైతే దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం రక్షించబడ్డాము అనే దానికి ఒక అర్థం. ఎప్పుడైతే అసలు వీటిలో ఏ మార్పు లేకుండా, జ్ఞాన విషయంలో ఏమాత్రం మార్పు లేదు, పోయిన సంవత్సరం ఏ సంగతులు చదివారో, ఏ సంగతులు తెలుసుకున్నారో, ఈ సంవత్సరం కూడా అదే సంగతులు చదువుతున్నారు, అదే రకంగా ఏమీ లేదు అనుకోండి, మనలో డెవలప్మెంట్ లేదు. పోయిన సంవత్సరం ఎలాగ ప్రార్థన చేశారో ఈ సంవత్సరం కూడా అలాగే ప్రార్థన చేస్తున్నారు, ఏమీ లేదనుకోండి, లేదు, అభివృద్ధి లేదు. పోయిన సంవత్సరం ఎలాంటి బలహీనమైన విశ్వాసం ఉందో ఈ సంవత్సరం కూడా అలాగే బలహీనమైన విశ్వాసంతోనే ఉన్నారనుకోండి, అభివృద్ధి లేదు. అంటే అసలు అభివృద్ధి లేనప్పుడు, ఎదుగుదల లేనప్పుడు, ఎదుగుదల లేదు అని అంటే అర్థం ఏంటంటే ఏదో అడ్డగించేది లోపల ఏదో ఉందని అర్థం. మనల్ని ఎదగనివ్వకుండా అడ్డగించేది ఏదో మన లోపల ఉంది. పుట్టిన పిల్లవాడు ఎప్పుడు ఎదగడు? ఏదో రోగం ఉంటే ఎదగడు. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా మనం ఎందుకు ఎదగాం? మన లోపల కూడా ఏదో ఉంది మన ఆత్మీయ జీవితాన్ని అడ్డగిస్తున్నది. మనం ఆత్మీయ జీవితాన్ని అడ్డగిస్తున్నది ఏదో ఉంది. ఏముంది? అది ఎవరికి వారికే తెలిసింది, దేవునికి మాత్రమే తెలిసింది. అలాగే ఎఫెసీ పత్రిక 4:15లో కూడా, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము అన్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. కొన్ని విషయంలో ఎదుగుదుము అన్నాడా? అన్ని విషయంలో అన్నాడా? అన్ని విషయాల్లో ఎదగాలి. క్రైస్తవుడి మన విశ్వాస జీవితానికి నేను ప్రేమలో, విశ్వాసంలో ఎదిగితే చాలు అని అనుకుంటే కుదరదు. ఇంకో ఆయనేమో నేను జ్ఞానంలో ఎదిగితే చాలు, కుదరదు. ఇంకో ఆయనేమో నేను ఉపకార ధర్మం విషయంలో నేను ఎదిగితే చాలు, కుదరదు. అన్ని విషయాల్లో ఎదగాలి. జ్ఞానంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ఉపకారం చేసే విషయంలో ఎదగాలి,
విధేయత చూపించే విషయంలో ఎదగాలి, తగ్గించుకునే విషయంలో ఎదగాలి, ఇవన్నీ ఎదగాలి, అన్ని విషయాలు ఎదగాలి. అక్కడ అన్ని విషయాలు ఎదగమన్నాడు. మనం అన్ని విషయాల్లో ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు మాత్రమే క్రీస్తు స్వరూపం మనకు వచ్చినట్టు, యేసుక్రీస్తు ప్రభువారి పోలిక మనకు వచ్చినట్టు. మనం ఎప్పుడైతే ఈ అన్ని విషయాలు మనం ఎదగమో క్రీస్తు పోలిక ఇంకా మనకు రానట్టే. అందుకోసమే గలతీ పత్రికలో పౌలు గారు చెప్తారు కదా, మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు మరలా మిమ్మల్ని గూర్చి నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడే. అంటే కొంతమందిలో విశ్వాసం ఉంది కానీ జ్ఞానం లేదు. కొంతమందిలోనేమో మాకు జ్ఞానం ఉంది అనుకుంటున్నారు, అసలు వాళ్లకు విధేయతే లేదు, లోబట్టమే లేదు, ప్రేమే లేదు వాళ్ళకి. కొంతమందికి ఏమో ప్రేమ ఉంది, విధేయత ఉంది, పరిశుద్ధత లేదు. అంటే ఇలాగా ఎక్కడికక్కడ లోపాలన్నీ మొత్తం. అందుకోసం అన్నాడు అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అన్ని విషయాల్లో ఎదగాలి. జ్ఞానంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, ఉపకారం చేసే విషయంలో ఎదగాలి. అంటే ఎప్పుడైతే ఈ అన్ని విషయాల్లో మనం ఎదగలేమో అప్పుడు మనకు అర్థం ఏంటంటే మనకేదో లోపల ఒక వ్యాధి ఉంది అని అర్థం. ఆత్మీయ వ్యాధి ఒకటి ఉంది లోపల. ఒక పిల్లవాడికి తలకాయ మాత్రమే ఎదుగుతుంది, మిగతా ఏమి ఎదగట్లేదు అనుకోండి, అది జబ్బే. ఒక ఆయనకి రెండు చేతులు మాత్రమే ఎదుగుతున్నాయి, మిగతా కాళ్ళు ఎదగట్లే, తలకాయ పెరగట్లే, మిగతా దేహం ఏం పెరగట్లేదు, కానీ 2 చేతులు మాత్రమే పెరిగిపోతున్నాయి అనుకోండి, అది జబ్బే కదా. శరీరం అంతా కూడా ఏది ఎంతవరకు ఎదగాలో, ఏది ఎలాగ సమపాలలో ఎదగాలో అలాగ శరీరం అంతా కూడా ఒక పరిపూర్ణమైన ఎదుగుదలలోనికి వస్తున్నప్పుడు అప్పుడు అనుకుంటాం ఈ పిల్లవాడు ఎంత ఆరోగ్యంగా ఎదుగుతున్నాడు, ఈ పిల్లవాడు ఎంత బలంగా ఉన్నాడు, ఈ పిల్లవాడు నిజంగా భలేగా ఉన్నాడే, చక్కగా వయసుకు తగ్గట్టుగా. అలాగే మన విశ్వాస జీవితం కూడా అంతే. మన విశ్వాస జీవితం కూడా అలా ఎదగలేనప్పుడు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మనము అన్ని విషయాలు ఎదగలేనప్పుడు అర్థం ఏంటంటే అసలు నిజంగా మనకు మారు మనసు ఉందా అనే సందేహం రావాలి ఫస్ట్ ఎవరికి వాళ్ళకే. నిజంగానే నాకు మారు మనసు ఉందా అనే సందేహం తప్పకుండా మనందరికీ రావాలి. అయ్యో నేను ప్రార్థనలో ఎదగలేకపోతున్నానే, వాక్యం చదివే విషయంలో ఎదగలేకపోతున్నానే, వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో ఎదగలేకపోతున్నానే, భక్తి విషయంలో ఎదగలేకపోతున్నానే, పరిశుద్ధి విషయంలో ఎదగలేకపోతున్నానే, సత్యం చెప్పలేకపోతున్నానే, ఉపకారం ఎవరికి చేయలేకపోతున్నానే, నాలో విధేయతే లేదు, లోబడే మనస్తత్వమే లేదే, సరి చేసుకునే మనస్తత్వమే లేదే. కాబట్టి నిజంగా నాకు మారు మనసు ఉందా, నిజంగానే నేను రక్షించబడ్డానా, నిజంగా నేను తిరిగి జన్మించానా అనే సందేహం తప్పకుండా ఎవరికి వారికే ఇది తప్పకుండా రావాలి. లేకపోతే ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. సాతాను మనల్ని ఎలాగా కొడతాడంటే, ఎలాగ జోలపాట పాడతాడంటే, నీకేం తక్కువ, నీకు అన్నీ తెలుసు, అసలు నీకు వాక్యంలో తెలియంది ఏముంది చెప్పు, నీకు అన్నీ తెలుసు కాబట్టి అసలు నువ్వు సరి చేసుకోవాల్సిన విషయాలు ఏం లేవు, నువ్వు చాలా చక్కగా ఉన్నావు, చాలా బాగున్నావు, నీకు అన్నీ తెలుసు కాబట్టి ప్రశాంతంగా ఉండు, నెమ్మదిగా ఉండు, ఏం లేదు అని జోలపాట కొడతాడు. ఇంకో ఆయన దగ్గరికి అసలు నువ్వు మామూలు ప్రార్థన చేయట్లే, అసలు నువ్వు ప్రార్థన చేస్తే అది గంట అయిద్దో తెలియదు, 2 గంటలు అయిద్దో తెలియదు, కాబట్టి నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీలో ఏమీ లోపాలు లేవు, నువ్వు కూడా అలాగే ఉండు. ఇంకో ఆయన అసలు వాక్యం తీస్తే అసలు కూర్చున్నావనంటే 50 అధ్యాయాలు అయ్యో తెలియదు, 60 అధ్యాయాలు అయిపోతాయో తెలియదు, 100 అధ్యాయాలు అయిపోతాయో తెలియదు, కాబట్టి నువ్వు కూడా చాలా చక్కగానే ఉన్నావు, నీలో కూడా లోపం ఏమీ లేదు, నువ్వు కూడా అలాగా నోరు మూసుకొని కూర్చో, ఎందుకంటే నువ్వు కూడా పర్ఫెక్టే. కానీ మనం అన్ని విషయాల్లో సరిగ్గా ఎదుగుతున్నామో లేదో
ఒకసారి మీకు మీరే ఒక చార్ట్ వేసుకోండి. ప్రార్థన, వాక్య ధ్యానము, పరిశుద్ధత, ఉపకారము, భక్తి, విశ్వాసము అని అని ఆ లైన్ అంతా వేసేసుకొని టిక్కు పెట్టుకోండి. ఇందులో నేను ఉన్నానా ఉంటే టిక్కు పెట్టుకోండి, లేకపోతే ఇంటూ పెట్టుకోండి. ఇందులో నేను ఎదిగానా, ఎదిగితే టిక్కు పెట్టండి, లేకపోతే ఇంటూ కొట్టేయండి. అలాగే ఎవరికి వారికే మనము స్వీయ పరీక్ష కనుక చేసుకుంటే అసలు మన స్కోర్ ఎంతో, మన ప్రోగ్రెస్ కార్డ్ ఎంతో, మన పర్సంటేజ్ ఎంతో మనకు తెలిసిపోయింది. ఎవరు మనకు చెప్పవలసిన అక్కర్లే, ఎవరు కూడా మనల్ని హెచ్చరించవలసిన అక్కర్లే. ఇలాగ చార్ట్ వేసుకొని మొత్తం మనం చూసుకుంటే అసలు చదువుతున్నానా, చదివిన దాని ప్రకారం ఉంటున్నానా, అసలు ప్రార్థన పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి ఏమైనా పెరిగిందా, మొత్తం వేసుకొని టిక్కు కొట్టండి. ఎన్ని వస్తాయో చూద్దాం. కాబట్టి మనం అన్ని విషయాల్లో ప్రతి దినము ఎదగవలసిన వారు, ఎదుగుతూ ఉండవలసిన వారు. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఇది 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 మన 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 జీవితకాలం. ఒకవేళ దేవుడు మనకు 60 సంవత్సరాలే ఆయుష్కాలం ఇస్తే ఈ 60 సంవత్సరాలు కూడా 60 సంవత్సరం ఈరోజు చివరి దినం, ఒకవేళ ఈరోజే చివరి దినం 60 సంవత్సరం అయితే ఆ రోజు మాత్రమే ఫుల్ స్టాప్ పడాలి తప్ప 59 సంవత్సరాలు 365 రోజు కూడా నీవు ఫుల్ స్టాప్ పెట్టడానికి వీల్లేదు. ఎదిగే విషయంలో ఫుల్ స్టాప్ పెట్టకూడదు. ఎంత ఎదుగుతున్నా ప్రతిరోజు ఏదో ఒక బలహీనత మనకు కనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒక లోపం మన కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది. మరలా దాన్ని సరి చేసుకుంటాం, మరలా దాన్ని జయించడానికి ప్రయాసం, పోరాటం. ఇవేమీ లేకుండా హాయిగా ప్రశాంతంగా మనము చక్కగా వచ్చి అలా వినేసి అలా కూర్చొని మళ్ళీ మనం దులిపేసి అలా వెళ్ళిపోయామనుకోండి మన జీవితాలు, దానివల్ల మనకు పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. అందుకోసం మన జీవితాలు మనం ఎదగవలసిన వారం అంట. మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదగవలసిన వారు, మనం ఎదగాలి. ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు ఎదగాలి, వినేవాళ్ళు ఎదగాలి, అందరూ ఎదగవలసిన వాళ్ళే. ఇందులో గొప్ప చిన్న, పెద్ద చిన్న, ప్రముఖుడు ఇవేమి లేదు. అందరూ వారి వారి స్థాయిల్లో ఎదగవలసిన వారమే, నేర్చుకోవలసిన వారమే, పోరాడవలసిన వారమే. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. అందుకోసం తెస్సలోనికా సంఘాన్ని దేవుడు మన ముందు పెట్టి, తెస్సలోనికా సంఘం ద్వారా చూడండి దేవుడు మనకు కొన్ని విషయాలు ఈ రాత్రి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. నిజంగా చూడండి, తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను చూడండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఆ హేతువు చేత అని అంటున్నాడంటే పైన కంటిన్యూషన్ ఉందని అర్థం. పైన కంటిన్యూషన్ ఉందని అర్థం. ఆ హేతువు చేత పైన ఆయనంతా చెప్పుకుంటూ వచ్చాడు. మేము అసలు మీ దగ్గర ఎంత భక్తిగా, ఎంత నీతిగా ఉన్నామో తెలుసా? మేము అసలు ఆ తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్నట్లుగా మేము మీ ఎదుట అలా నడుచుకున్నాం కదా. మేము అసలు ఏ విషయంలో కూడా మీ మీద ఆధారపడకుండా మేము ప్రయాసపడి కష్టము చేసి, మేము రాత్రి పగళ్ళు కష్టము చేసి మీకు మా జీవనాన్ని మేమే చేసుకుంటూ మీకు సువార్త ప్రకటించాం కదా అని చెప్తూ పైన 10వ వచనం చదివితే, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా
మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. వాళ్ళ కష్టం గురించి చెప్పారు, వాళ్ళ మాదిరికరమైన జీవితం గురించి చెప్పారు, వాళ్ళు ఏం ప్రకటించారో చెప్పారు, వాళ్ళు ఎలాగ వారిని నడిపించారో, ధైర్యపరిచారో, హెచ్చరించారో, సాక్ష్యం ఇచ్చారో, ఎలాగ వారి ఎదుట నడుచుకున్నారో చెప్పారు. వాళ్ళు చెప్పి ఆ కారణం చేత, ఆ హేతువు చేత, అంటే ఆ కారణం చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన మీరు వాక్యాన్ని విన్నప్పుడు, మీరు వినడం మాత్రమే కాదు దాన్ని అంగీకరించారు. ఆ తర్వాత అది మనుషుల మాటలని మీరు ఎంచలేదు, కానీ అది నిజముగా దేవుని వాక్యమే అని దాన్ని మీరు అంగీకరించారు. కాబట్టి మేము మానక మీ గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. మీరు ఏ వాక్యమైతే అంగీకరించారో ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అన్నాడు. అంటే వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు అంగీకరించారు, అంగీకరించిన తర్వాత ఆ వాక్యం వీరిలో కార్యసిద్ధి అంటే పనిచేసింది. వాళ్ళు వాక్యాన్ని ప్రకటించారు, వీళ్ళు విన్నారు, వీళ్ళు విని అంగీకరించారు, అంగీకరించిన వీరి జీవితంలో వాక్యం పనిచేసిందంట. కార్యసిద్ధి చేసిందంటే పనిచేసింది, వాక్యం ప్రభావం చూపించింది. అంటే వాక్యాన్ని వీళ్ళు ఏం చేసుకున్నారు? స్వాధీనం చేసుకున్నారు. వాక్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విన్నారు, అంగీకరించారు, దాని ప్రకారంగా నడిచారు. ఆ వాక్యం వీరి జీవితంలో కార్యసిద్ధి చేసింది, ప్రభావం చూపించింది, వీళ్ళ జీవితాల్లో పని చేసింది, వీళ్ళ మార్పును తీసుకొని వచ్చేసింది. వాక్యం యొక్క ప్రభావాన్ని వీళ్ళు స్పష్టంగా చూడగలిగారు. అంటే వాక్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాక్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాక్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, వాక్యాన్ని భుజించుట, వాక్యాన్ని చదువుట, వాక్యాన్ని పరిశోధించుట, వాక్యాన్ని ధ్యానించుట, ఈ 4 విషయాలు ఉన్నాయి. వాక్యాన్ని భుజించుట, వాక్యాన్ని చదువుట, వాక్యాన్ని పరిశోధించుట, వాక్యాన్ని ధ్యానించుట. వాక్యాన్ని భుజించుట ఇది ఆరోగ్యవంతులైన విశ్వాసులు అని అర్థం. వీళ్ళు వాక్యాన్ని భుజించుట ఆరోగ్యవంతులైన విశ్వాసులకు గుర్తు. వీళ్ళు ఆరోగ్యవంతులైన విశ్వాసులు. వీళ్ళు హెచ్కేలు గ్రంథము 3వ అధ్యాయము, హెచ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. హెచ్కేలు గ్రంథము. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. వాక్యాన్ని భుజించే విశ్వాసులు, ఆరోగ్యవంతులైన విశ్వాసులు. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము, తినేయి అన్నాడంట. ఈ గ్రంథమును భక్షించి, చూడండి, నీకు కనబడిన దాన్ని తినమన్నాడు. ఆ కనబడింది ఏంటంటే గ్రంథము. ఈ గ్రంథాన్ని భక్షించమని చెప్పాడు. ఆ గ్రంథాన్ని భక్షించి అంటే ఆ గ్రంథాన్ని తిని ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. అంటే నువ్వేం తిన్నావో అది ప్రకటన చేయి. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని, గ్రంథమును ఆహారముగా తీసుకొని, అన్నం కాదు,
చపాతీలు కాదు, రొట్టెలు కాదు, పండ్లు కాదు. ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకోండి, దానితో నీ కడుపు నింపుకొనమని. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. గ్రంథాన్ని ఆహారంగా తిను, ఈ గ్రంథంతోనే నీ కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దాన్ని, అంటే ఆ గ్రంథాన్ని తిని, ఆ గ్రంథాన్ని నేను తిన్నప్పుడు నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. అంటే అసలు పుస్తకాన్ని తినడం ఏంటి? పుస్తకాన్ని తింటే పుస్తకం ఏ రుచిలో ఉందంట? తేనె వలె ఉందంట పుస్తకం. ఆ పుస్తకాన్ని తినే కడుపు నింపుకున్నాడంట. ఆ పుస్తకాన్ని తినే ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి ప్రకటించాడంట. అంటే దేవుని వాక్యము ఆహారము, దేవుని వాక్యము తేనె, దేవుని వాక్యం అనే ఆహారమును భుజించి నీ ఆకలి నువ్వు తీర్చుకోవాలి. ఇది దేవుడు పెట్టిన కట్టడ. దేవుని వాక్యాన్ని భుజించి నీ ఆకలి నీవు తీర్చుకోవాలి, దాని టేస్ట్ నువ్వు అనుభవించాలి. ఆయన ఆ గ్రంథాన్ని తిన్నప్పుడు అసలు తేనె వలె అనిపించిందంట. అంటే దేవుని వాక్యాన్ని తింటున్నారా? దేవుని వాక్యాన్ని రోజు భుజిస్తున్నారా? అయితే అసలు దేవుని వాక్యం మీకు ఏ టేస్ట్ అనిపించింది చెప్పగలరా ఎవరైనా? దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించినప్పుడు, దేవుని వాక్యాన్ని మీరు చదివినప్పుడు మీరు ఏ టేస్ట్ను అనుభవించారు? ఎవరైనా ఒక అనుభవాన్ని చెప్పగలరా? ఎందుకంటే ఆ అనుభవం మనకు లేకపోతే నిజంగా మనల్ని మనం చెప్పుకోవాలంటే మనం కేవలము టైంపాస్ కోసం చదువుతున్నట్టే, లేదా కేవలము చదవాలి కాబట్టి చదువుతున్నట్టే తప్ప దాని రుచిని గ్రహించనంత వరకు, దాని మాధుర్యమును నువ్వు అనుభవించనంత వరకు వాక్యం యొక్క విలువ కూడా మనకు తెలియదు. ఈ రోజుల్లో మనం చూస్తాం చాలామందికి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ, పిల్లలకి చూడండి కళ్ళజోడు పడిపోతాయి. ఒక వయసు వచ్చిన తర్వాత కూడా కళ్ళజోడు పడిపోతాయి. ఎందుకు కళ్ళజోడు పడిపోయానంటే, ఈ రోజున ఉన్న పిల్లల్ని కానీ యవనస్తులను కూడా అడగండి, దేనికోసం కళ్ళజోడు పడిపోయానంటే దేనికోసం? చదివా కాదు. పోనీ ఏమైనా వాక్యం ఏమైనా బాగా చదివి సైట్ వచ్చేసి ఏమైనా స్పెడ్స్ పడ్డాయా? లేదు. ఏం చూసి? ఫోన్లే. ఆ 24 గంటల ఆ స్క్రీను, ఆ ఫోన్లు, ఆ షార్ట్స్, ఆ రీల్స్ మొత్తం చూసి ఆ ఉన్న రెటినా మొత్తం కూడా పాడైపోయి, మొత్తం చూపంతా కూడా మొత్తం సన్నగిల్లిపోయి ఆ కళ్ళజోడు పెట్టుకున్నారు. ఏది చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు. సరే, తిండి వల్ల కూడా ఉందనుకోండి, అది వేరే విషయం, అది తర్వాత. కానీ నిజంగా మనకు ఎలాంటి అనుభవం ఉండాలంట అంటే 119వ కీర్తనలో 37వ వచనం ఒకసారి చూడండి. 119వ కీర్తనలో మనకు ఇలాంటి అనుభవం అసలు ఏమైనా దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో నీ మార్గములో నడుచుకున్నటకు నన్ను బ్రతికించుము, వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులు తిప్పివేయి, నా కన్నులు తిప్పివేయి. ఆ తర్వాత సామెతలు 4:25 అంటాడు. ఒకసారి చూడండి, ఒకసారి మన కన్ను గురించి అక్కడ దేన్ని చూస్తుందో చెప్తూ, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పులు నీ ముందర సూటిగాను చూడవలేను. నువ్వు దేన్ని చూడాలో దాన్ని చూడబ్బాయ్ అంటున్నాడు. దేన్ని చూడాలో దాన్ని చూడకుండా చూడకూడని వాటిని విషయంలో కనురెప్పులు అటు ఇటు తిప్పుతావేంటి? కనురెప్పలు అటు ఇటు తిప్పుతున్నారేంటి అంటున్నాడు ఆయన. దేన్ని చూడాలో దాన్ని చూడరా? దేన్ని తినాలో దాన్ని తినరా? తర్వాత దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మొదటి అనుభవం అది నాలుకకు సంబంధించింది. తేనె వలె అన్నాడు కదా, అది నాలుక అంటే శరీరానికి సంబంధించింది. రెండవ అనుభవం మనస్సు, హృదయానికి సంబంధించింది. చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం రెండవ అనుభవం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చూడండి.
నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. రెండవ అనుభవం హృదయము మనసుకు సంబంధించినవి. మొదటి అనుభవం శరీరానికి సంబంధించిందైతే రెండవ అనుభవం హృదయానికి మనస్సుకు సంబంధించినది. అంటే దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ శరీరం పులకించాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ హృదయం, నీ మనస్సు ఆనందంతో పరవశించాలి. ఆ ఆనందంలో కొన్నిసార్లు మనం ఆపుకోలేనంత కన్నీళ్లు కూడా పటపట పటపట రాలిపోతాయి. ఈ అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా? దేవుని వాక్యాన్ని చదువుతూ ఆనందంతో పరవశిస్తూ కన్నీళ్లు కార్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇవేమీ లేకపోతే అర్థమేంటో తెలుసా? అసలు దేవుని యొక్క వాక్యం యొక్క రుచి అది అసలు ఇంకా మీకు తెలియదు, ఇంకా మనకు తెలియదు అని అర్థం. అంతే. ఇంకా అనుభవాలు మనకు లేవు, ఇంకా ఆత్మీయ జీవితంలో అంత ఎదుగుదల రాలే, ఇంకంతా అక్కడ దాకా లేదు. ఇక అంతే. మనం ఎంతసేపు ఏంటంటే వాక్యాన్ని తీస్తాం, చదువుతాం, అయిపోయింది. ఆ రోజు పోర్షన్ కంప్లీట్ చేసామా లేదా? కాదు కాదు, అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, వాక్యం యొక్క ఆ రుచి, ఆ అనుభవం, ఆ వాక్యం నుంచి నువ్వు ఆనందం, సంతోషంతో నీ హృదయం పులకరించేంత వరకు వాక్యం ద్వారా నీకు ఎలాంటి మేలులు జరగవు, ఎలాంటి మేలులు నువ్వు పొందుకోలేవు. ఇది మొదటి విషయం. వాక్యాన్ని భుజించే విశ్వాసులు ఆరోగ్యవంతులైన విశ్వాసులు. అంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాక్యంలో ఆ అనుభవాన్ని స్వీకరించుకుంటారు, ఆ అనుభవాన్ని పొందుకుంటారు, ఆ వాక్యాన్ని లోపల కడుపులో దాచుకుంటారు. ఈ వాక్యం లోపల జీర్ణమైపోయి వాళ్ళకు బలాన్ని, శక్తినిస్తుంది. అప్పుడు ఆరోగ్యం వస్తుంది. అంతే కదా? ఆహారం తిన్న తర్వాత అది కరెక్ట్గా శరీరానికి వంటబడితేనేగా బలము, శక్తి వచ్చేది. తిన్నది తిన్నట్టే మామూలుగా వ్యర్థమైపోతుంది అనుకోండి, ఎంత తింటున్నా కూడా చిక్కిపోతున్నాడు అనుకోండి, అప్పుడు అంటాం పిల్లవాడు బాగానే తింటున్నాడు కానీ అసలు ఏమాత్రం కూడా బలం లేదని. అంటే అప్పుడు ఏం చెప్తాం? డాక్టర్ దగ్గర ఒకసారి చూపించండి, లోపల ఏమైనా తేడా ఉందేమో అంటాం. అలాగే వాక్యాలు అధ్యాయాలకు అధ్యాయాలు చదువుతున్నారు, గ్రంథాలు చదువుతున్నారు, కానీ అసలు అనుభవము, దాని రుచి, దాని మాధుర్యము, ఆ పరవశము అవేమీ లేకపోతే ఆ వాక్యం కూడా మనలో వ్యర్థమైపోతుంది. ఇంకా చిక్కిపడిపోతున్నాం, చిక్కిపోతున్నాం ఇంకా ఆత్మీయ జీవితంలో. ఇది మొదటి. రెండో విషయం, వాక్యం చదువుట అనేది తెలివైన విశ్వాసులు చేసే పని. వాక్యం చదువుట అనేది తెలివైన విశ్వాసులు చేసే పని. తెలివైన విశ్వాసులు, తెలివి కలిగిన వాళ్ళు వాక్యం చదువుతారు. ప్రకటనా గ్రంథం చూడండి, మొదటి అధ్యాయము. ప్రకటనా గ్రంథము మొదటి అధ్యాయము. ప్రకటనా గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనవాడును ధన్యులు. ఇక్కడ ఎవరున్నారు? చదివేవాళ్ళు. చదివి అందులో రాయబడిన వాటిని పాటించేవాళ్ళు ధన్యులు అన్నాడు. అక్కడేమో తినేవాళ్ళని చూసాం, ఇక్కడేమో చదివే వాళ్ళని చూస్తున్నాం. తెలివైన వాళ్ళు, తెలివైన విశ్వాసులు అని ఎందుకన్నాడు ఇక్కడ? ఓహో, రాబోయే కాలం సమీపించిందంట, రోజులు దగ్గర పడ్డాయంట, వాక్యంలో ఇదిగో ఈ పరిస్థితులు, ఈ సూచనలు, ఆ సూచనలు ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అంటే అమ్మో, మనం తప్పకుండా ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్య ప్రకారంగా పాటించాలి అని స్పృహ వచ్చేసింది. అంటే తెలివి గలవాడు ఏం చేస్తాడు? అపాయం రావడం చూసి తప్పించుకుంటాడు, దాక్కుంటాడు. కాబట్టి వాక్యాన్ని చదివేవారు వీళ్ళు తెలివి కలిగిన విశ్వాసులు. మూడవది, దేవుని వాక్యాన్ని పరిశోధించే వాళ్ళు జ్ఞానం కలిగిన విశ్వాసులు. దేవుని వాక్యాన్ని పరిశోధించుట, దేవుని వాక్యమును పరిశోధించుట జ్ఞానం కలిగిన విశ్వాసులు చేసే పని. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం.
వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. వీళ్ళు జ్ఞానం కలిగిన విశ్వాసులు. అరే ఫలానా ఆయన ఇలా చెప్పాడు, ఆయన ఈ విషయాలన్నీ చెప్పాడు, నిజంగా అసలు అలాగనే ఉందా లేదా, మన దగ్గర వాక్యం ఉంది కదా, పరిశీలన చేద్దాం, రండి కూర్చోండి, రండి బెరియా సంఘస్థులారా, మనమంతా కూడా కూర్చుందాం. మన మధ్య పౌలు గారు, మన మధ్య శీలా గారు కొన్ని రోజులుగా మన మధ్య వర్తమానాలను అందిస్తూ వచ్చారు. మన దగ్గర ధర్మశాస్త్రం ఉంది, మన దగ్గర ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, మన దగ్గర కొన్ని సువార్త ప్రతులు కూడా ఉన్నాయి. కాబట్టి చూద్దాం రండి, పరిశీలన చేద్దాం రండి. పౌలు గారు చెప్పిన సంగతులు అలాగనే ఉన్నాయా, శీలా గారు చెప్పిన సంగతులు అలాగనే ఉన్నాయా, లేదా మనం ఏమైనా మోసపోతున్నావా? ఈ జ్ఞానం లేకనే ఈరోజు ఇన్ని వేల రకాల బోధలు వచ్చాయి. అంటే చెప్పేవాడు చెప్తున్నాడు అనుకోండి, వినేవాళ్ళకు ఉండాలిగా. ఇక్కడ వినేవాళ్ళగా పరిశీలన చేసింది, చెప్పేవాళ్ళు కాదు, ఇక్కడ వినేవాళ్ళు పరిశీలన చేసింది. ఈ సందర్భంలో మరి వినేవాళ్ళకి ఆ జ్ఞానం ఉండాలిగా. లేదు అంటే అర్థం ఏంటి? జ్ఞానం కలిగిన విశ్వాసం ఈ రోజుల్లో లేరు, తక్కువ, ఎక్కడో అక్కడక్కడ. ఈయన చెప్పిన సంగతులు నిజంగానే అలానే ఉన్నాయా? అంటే వాక్యాన్ని పరిశోధన చేయాలంటే ఏం చేయాలి? నీకు వాక్యం తెలిసి ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసిగా నువ్వు చదవాలి. కానీ ఈరోజు ఏం చేశారు? వాక్యం చదవడం, వాక్యాన్ని పరిశీలన చేయడం అది పాస్టర్ గారి పని, మన పని కాదు. మనం మాత్రం ప్రశాంతంగా కూర్చుందాం, విందాం, వెళ్ళిపోదాం. అందుకోసమే అన్ని బోధలు వచ్చేసాయి. అలాంటప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు? గొర్రెలాగా ఎటు పడితే అటు, ఎవరిని పడితే అన్ని వెంబరించడం ప్రారంభించారు. ఎలాగున్నా పర్వాలేదు. అలా కాదు, పరిశీలన చేయవలసింది విశ్వాసులే, సంఘమే. సంఘం పరిశీలన చేయాలి, విశ్వాసులు పరిశీలన చేయాలి. కానీ లేదంటే ఇక్కడే మనకు అర్థం అవట్లే, జ్ఞానం కలిగిన విశ్వాసులు నేటి సంఘాల్లో కనుమరుగైపోతున్నారు, ఉండట్లేదు, కనుమరుగైపోతున్నారు, ఉన్నారు అక్కడక్కడ. దేవుని వాక్యమును పరిశోధించుట జ్ఞానం కలిగిన విశ్వాసుల లక్షణం. అది జ్ఞానం కలిగిన విశ్వాసులు వాళ్ళు. తర్వాత 4వది, దేవుని వాక్యమును ధ్యానించుట ఫలించే విశ్వాసులు వీళ్ళు. దేవుని వాక్యమును ధ్యానించుట ఫలించే విశ్వాసులు. కీర్తన గ్రంథము 1వ కీర్తన చూడండి, ప్రారంభంలోనే ఉంటుంది మనకు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. అంటే ఫలిస్తాడు. వాక్యాన్ని ధ్యానించే విశ్వాసి ఫలిస్తాడు. వాక్యాన్ని ధ్యానించే ప్రజలు ఫలిస్తారు. ధ్యానించుట అనగానే చదువుట కాదు. ధ్యానించుట అనగానే కేవలం చదువుట మాత్రమే కాదు. చదువుట, గ్రహించుట, భద్రపరుచుకొనుట, నడుచుకొనుట, ఇది ధ్యానించడం అంటే. ధ్యానించడం అంటే ఏంటి? ధ్యానించడంలో ఏమేమి ఉంటాయి? చదవడం ఉంటుంది, గ్రహించడం ఉంటుంది, భద్రపరుచుకోవడం ఉంటుంది, దాని ప్రకారం నడవడం ఉంటుంది, వాక్యం యొక్క ప్రభావాన్ని అనుభవపూర్వకంగా చూడటం ఉంటుంది. ఇవన్నీ కలిపితే మెడిటేషన్, ధ్యానించుట. ఎవరు ధ్యానిస్తున్నారు? ఎంతమంది ధ్యానిస్తున్నారు? ఎవరు ధ్యానిస్తున్నారు? అందుకోసమే వాక్యం యొక్క మాధుర్యం అసలు తెలియట్లే. ప్రసంగాలు చేయడానికి కూడా రెడీమేడ్ ప్రసంగాల పుస్తకాలు వచ్చాయి. మనం బైబిల్ బుక్ స్టాల్లో వెళ్తే మనకు కొన్ని రెడీమేడ్ ప్రసంగాల పుస్తకాలు ఉంటాయి. 650 ప్రసంగాలు మొదటి భాగము, రెండవ భాగము అని చెప్పేసి. ఆ 2 భాగాలు 650 ప్రసంగాలు మొదటి భాగము, 650 ప్రసంగాలు రెండో భాగము. ఆ 2 పుస్తకాలు కనుక తెచ్చారనుకోండి, ఒక్కొక్క పుస్తకంలో 650 ప్రసంగాలు ఉంటాయి. అంటే 2 పుస్తకాలు కలిపి సుమారుగా 1300 ప్రసంగాలు. 1300 ప్రసంగాలు అంటే ఎన్ని సంవత్సరాలు వస్తాయి?
ఆ 2 పుస్తకాలు కొనుక్కుంటే చాలు. ఆ తర్వాత ఆ 2 పుస్తకాలు ఆ పైన చెప్తాడు మనకు క్షేమం కలగాలంటే అని హెడ్డింగ్ కింద ఒక 15 వచనాలు ఇస్తాడు. ఆ వచనాలని రాసేసుకుని ఆదివారం మనకు క్షేమం కలగాలంటే అని చెప్పేశారనుకోండి, అయిపోయి ఆదివారం. ఆ తర్వాత సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 52 ఆదివారం. ఎన్ని ప్రసంగాలు చేతిలో ఉన్నాయి? 1300 ప్రసంగాలు చేతిలో ఉన్నాయి. అంటే అయిపోయింది జీవితం. ఇంకా ధ్యానించడం ఎక్కడా అంటే చెప్తున్నాను సింపుల్గా. ధ్యానించే వాళ్ళు ఉన్నారు, ధ్యానించి చెప్పేవాళ్ళే ఉన్నారు, కానీ ఇలాంటి వాళ్ళు కూడా మనకు తారసపడతారు. అంటే చూడండి, అసలు వాక్యాన్ని ధ్యానించాలి, నువ్వే కూర్చోవాలి, నువ్వే ఆయన ఆలోచన కోసం కనిపెట్టాలి, నువ్వే ఆయన తలంపుల కోసం కనిపెట్టాలి. ఆయన ఏమి ఇస్తాడో ఇచ్చేంత వరకు నువ్వు కూర్చోవాలి, అంతే. నీ పని కూర్చోవడమే. అందుకోసమే వాక్యాన్ని ధ్యానించడం, ప్రసంగాలు తయారు చేసుకోవడం అది సామాన్యమైన చిన్న పనేం కాదు. అది చిన్న పని కాదు. అది మామూలు జాబులన్నిటిలో కూడా కష్టమైన జాబు ఒక సేవకుని జాబు. వాక్యాన్ని ధ్యానించడం, సందేశాలు తయారు చేయడం. అందుకోసమే దొడ్డ పని అన్నాడు దీన్ని బైబిల్లో. దొడ్డ పని అంటే చాలా పెద్ద పని, చాలా పెద్ద పని ఇది. అన్నీ చూసుకోవాలి, అన్ని కోణాలు చూసుకోవాలి, ఎక్కడెక్కడ ఏముందో కూడా చూసుకోవాలి, మరలా దానికి ఎలాగ రివర్స్లో ఏముందో కూడా చూసుకోవాలి. అన్నీ చూసుకొని చూడాలి కదా. కాబట్టి వాక్యాన్ని ధ్యానించాలి. ఇది ఎవరి బాధ్యత? అందరి బాధ్యతే. వాక్యాన్ని ధ్యానించడం కానీ, వాక్యాన్ని పరిశోధించడం, చదవడం, ఇది ఒక్క సేవకుడు కాదు. సేవకుడు సంఘానికి ఏం కావాలో దేవుని దగ్గర నుంచి పొంది ఆయన బోధిస్తాడు. కానీ మీరు మీ ఆత్మీయ జీవితాల్లో దినదినము ఎదగడానికి, ఫలించడానికి, వాక్యం యొక్క ప్రభావం మీ జీవితంలో చూడడానికి మీరు తప్పకుండా ధ్యానించాల్సిందే, మీరు చదవాల్సిందే. అంటే చూడండి, కళ్ళు చెవులు బాగా లేని విశ్వాసి నేను మనసులో బాగానే ఉన్నాను అనుకోవడం అబద్ధం. నువ్వు చెవులతో దేవుని వాక్యం వినకుండా, కంటితో దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా నేను మనస్సులో నేను చాలా బాగానే ఉన్నాను, మంచిగానే ఉన్నాను అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే అది. ఆ తర్వాత మనస్సులో బాగా లేని విశ్వాసి నా హృదయం బాగానే ఉంది అనడం కూడా అబద్ధమే. ఎందుకంటే అసలు నీ మనస్సులో అసలు వాక్యమే లేదు. నీ కన్ను అసలు వాక్యాన్నే చదవట్లే, నీ చెవులు అసలు వాక్యాన్నే వినట్లే, నీ మనసు పాడైపోయింది, నీ కన్ను పాడైపోయింది, నీ చెవి పాడైపోయింది, టోటల్గా నీ హృదయం కూడా మొత్తం భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. కానీ మనం ఏమనుకుంటామనంటే ఆ కంటితో వాక్యాన్ని నామమాత్రంగా చదువుతున్నా, వాక్యాన్ని వింటూ మనం ఏమనుకుంటున్నాం, మనసులో నేను చాలా బాగున్నాను, నా హృదయం కూడా చాలా బాగుంది అనుకొని మనల్ని మనం దారి తప్పేస్తూ ఉంటాం. కానీ అలా కాదు. వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఒక 5 విషయాలు మనం జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఇది పెద్దలు చెప్పిందే, నా సొంతంగా చెప్తుంది ఏం కాదు. ఇది బుక్స్లో ఉన్నదే. పెద్దలు చెప్పిన విషయాన్నే వాళ్ళు ఆలోచించి ఒక కోడ్ లాగా పెట్టుకున్నారు. ఇదేంటనంటే, ఈ 5 విషయాలు ఏంటనంటే ఒక షార్ట్ ఫామ్లో రాసుకున్నారు. స్పెక్ అని చెప్పేసి, SPECK అని ఒక షార్ట్ ఫామ్లో ఒకటి తయారు చేసుకున్నారు. SPECK, స్పెక్. ఎస్ అంటే అర్థం ఏంటనంటే సిన్ టు అవాయిడ్, అంటే నేను చదివిన ఈ పోర్షన్లో నేను వదిలిపెట్టవలసిన పాపాన్ని దేవుడు ఏమైనా చూపించాడా అనేది ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి. ఉదాహరణకి ఈరోజు మనం యెషయా గ్రంథం 5 అధ్యాయాలు చదివామనుకోండి. ఈ యెషయా గ్రంథం 5 అధ్యాయాల్లో నేను వదిలిపెట్టవలసిన పాపాన్ని దేవుడేమైనా లేఖనాల ద్వారా నాతో చూపించాడా, లేఖనాల్లో నా ముందు ఏమైనా పెట్టాడా, నేను వదిలివలసిన పాపం, అక్కడ అబద్ధం గురించి ఏమైనా మాట్లాడా, నాలో ఏమైనా ఉందా, తర్వాత ఆ దుష్టాలోచనల గురించి ఏమైనా మాట్లాడాడు, నాలో ఏమైనా ఉందా దుష్టాలోచన, వాళ్ళ గురించి ఖండించాడు, నాలో ఏమైనా దుష్టాలోచన ఏమైనా ఉందా, ఒకవేళ ఉంటే ఓకే ఇది నాతో మాట్లాడాడు కాబట్టి ఆ విషయం నేను సరి చేసుకోవాలి అని చెప్పేసి. ఎస్ అంటే సిన్ టు అవాయిడ్, వదిలిపెట్టవలసిన పాపాన్ని ఏమైనా చూపించాడా అనేది ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి. రెండో ప్రశ్న ఏంటనంటే పి అంటే
ప్రామిస్ టు గ్రాబ్ అంటే అర్థం ఏంటంటే నేను స్వతంత్రించుకోవలసిన విశ్వాసాన్ని లేదా నేను పట్టుకోవలసిన వాగ్దానాన్ని, క్షమించండి, నేను పట్టుకోవలసిన వాగ్దానాన్ని దేవుడు ఏమైనా ఇందులో ఉంచాడా? ఇదిగో తల్లినైనా మరుతురేమో కానీ నేను నిన్ను మరవను అన్నాడు అనుకోండి, ఓహో దేవుడు నాకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం, ఈ వాగ్దానాన్ని నేను పట్టుకొని నేను నిలబడతా, ఇది దేవుడు ఈరోజు నాకు చేసిన ప్రామిస్ అని. అది రెండవది ఈ, అది మూడవది ఈ అంటే ఎగ్జాంపుల్ టు ఫాలో. అంటే నేను చదివిన లేఖన భాగాల్లో నేను ఏ వ్యక్తినైనా వెంబడించాలని దేవుడు చూపించాడా? అంటే ఎవరి జీవితాన్ని చూపించాడా? ఉదాహరణకు మనం సమూయేలు గ్రంథం చదివాం అనుకోండి, అక్కడ బర్జిలై జీవితం గురించి చదివాం మనం. ఆ రోజు బర్జిలై జీవితాన్ని చూపించాడు. ఆయనకు 80 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆయన రాజు కోసం, దావీదు గారి కోసం ఎంతగా ప్రయాసపడ్డాడో, తన అంత వయసులో కూడా నదిని దాటి రాజును ఆయన వీడుకోలు కలిపి మామూలుగా వీడుకోలు సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తాడు కదా. అంటే అంత సంవత్సరాల వయసులోనే దేవుని వలన ఆయన అంత బలాన్ని కలిగి, తర్వాత రాజు తనకంటే చిన్నవాడైనా సరే ఆయన రాజు చేత ఆశీర్వాదాన్ని తీసుకున్నాడంటే నిజంగా మన జీవితం కూడా, మనం కూడా దేవుని వలన అలాంటి బలాన్ని పొందుకోవాలి కదా. మనం కూడా అంతటి విధేయత ఉండాలి కదా, మనకు కూడా అలాంటి దాతృత్వం ఉండాలి కదా, అలాంటి మనస్సు ఉండాలి కదా. అంటే ఈ వ్యక్తి ద్వారా నేను ఇది నేర్చుకోవాలి కదా, ఈ వ్యక్తిని నేను వెంబడించాలి కదా అని ఎగ్జాంపుల్ టు ఫాలో. అంటే నేను ఇతని జీవితాన్ని వెంబడించమని దేవుడు చూపించాడు. దేవుడు మాట్లాడడం అంటే ఇది. ఆ తర్వాత కమాండ్ టు ఒబే అంటే అర్థం ఏంటంటే నేను ఏ ఆజ్ఞకైనా విధేయత చూపించాలా, ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడా? ఎఫెసీ పత్రిక చదువుతున్నాం, ఇదిగో మీరు ఒకరితో ఒకరు అబద్ధం ఆడుకుడి, ఒకరితో ఒకడు సత్యమే మాట్లాడేది అని చెప్పాడు. ఆజ్ఞ అది. ఓహో, నేను నా పొరుగు వాడితో అబద్ధం ఆడకూడదు, నేను నా సంఘంలో ఉన్నవాళ్ళతో అబద్ధం ఆడకూడదు, నేను నా ఇంట్లో ఉన్న వాళ్ళతో అబద్ధం ఆడకూడదు, నేను అందరితో సత్యమే పలకాలి. కాబట్టి దేవుడు ఈ ఆజ్ఞ నాకు ఇచ్చాడు కాబట్టి ఓకే, ఈ ఆజ్ఞ నేను పాటించాలి. లాస్ట్ది కే అంటే నాలెడ్జ్ టు గెయిన్. నేను చదివిన ఈ వాక్య భాగం ద్వారా నేను ఏ జ్ఞానాన్ని తెలుసుకున్నాను, దేవుడు నాకేం జ్ఞానాన్ని చూపించాడు, దేవుడు నాకేం సంగతి నేర్పించాడు. నాలెడ్జ్ టు గెయిన్, స్పెక్. ఈ 5 విషయాలు మనం తప్పకుండా వాక్యాన్ని చదివినప్పుడు మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయాలు. చివరిగా ఒక సందర్భాన్ని నేను చూపించి ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. అంటే అసలు మనం ఎందుకు వాక్యాన్ని మనం ప్రతిదినం ధ్యానించాలనే దానికి ఒక చిన్న విషయం అన్నమాట. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. నేను మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. దయచేసి మీ చేతిలో ఉన్న వాక్యాన్ని చూడండి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకున్నాము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగుచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు అని చెప్పి ఆ తర్వాత 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు గల దేశము.
అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిని దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు అని చెప్పాడు. అని చెప్పి మరలా 15వ వచనంలో అంటాడు, 14 నుంచి అంటాడు మరలా, నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలిగజేసిందని అనుకుందురేమో అన్నాడు. అసలు ఈ విషయం అంతటిని మనం సమ్మరైజ్ చేస్తే, ఈ విషయం అంతటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్క విషయం ఏంటనంటే, నేను 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించాను కదా, అరణ్యంలో మీకు ఆకలేసింది కదా, ఆహారం కావాలన్నారు కదా, ఎందుకు మిమ్మల్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించి 40 సంవత్సరాలు అరణ్యంలో మిమ్మల్ని పరీక్షించి మిమ్మల్ని ఎందుకు అణిచానండి? దానికి కారణం ఏంటనంటే, మీరు రేపు కనానుకు వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాలు మేము మా రెక్కల కష్టంతో అరణ్యంలో కూడా విత్తనాలు వేసి పండించి మేము తిన్నాం కాబట్టే మేము బ్రతికామని మీరు అనుకుంటారేమో. మా బలము, మా సామర్థ్యము, మా జ్ఞానము మమ్మల్ని నడిపించింది, మమ్మల్ని బ్రతికించింది అని మీరు అనుకుంటారేమో. అందుకోసమే ఆహారం వలన మాత్రమే మీరు బ్రతకరు, కానీ నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలననే మాత్రమే మీరు జీవిస్తారనే సంగతి మీరు గ్రహించడానికే నేను ఆకాశం నుంచి మన్నాను కురిపించాను. మీకు తెలియని మన్నా, మీరు ఎన్నడూ ఎరగని మన్నాను నేను ఎందుకు కురిపించానో తెలుసా? మనిషి కేవలం రొట్టె ద్వారా మాత్రమే జీవిస్తాడని మీరు అనుకుంటారేమో. నా తిండి వలన మాత్రమే నేను బ్రతుకుతున్నానని, నేను 3 పూటలు తింటాన్ని బట్టి నేను జీవిస్తున్నానని ఒకవేళ మీరు అనుకుంటారేమో. అలా అనుకోకుండా ఉండడానికే నేను ఆకాశం నుంచి మన్నాను కురిపించా. మీకు ఎవరికి తెలియని మన్నాను కురిపించా. భూమి మీద లేని మన్నాను కురిపించా. అసలు మీరు ప్రవేశిస్తున్న దేశం ఎలాంటిదో తెలుసా? నీటి వాగులు కలిగిన దేశం, లోయలు కలిగిన దేశం, కొండలు కలిగిన దేశం, అగాధ జలములు కలిగిన దేశం. అసలు విషయం ఏంటంటే, వీళ్ళు వెళుతున్న దేశానికి ప్రధానమైన నీటి వనరు ఏంటంటే ఆకాశం నుంచి వర్షం కురిస్తేనే తప్ప వాళ్ళకి నీళ్ళు ఉండవు. అంటే అసలు దేవుడు కనానుని ఇవ్వడంలో వెనకాల కూడా ఉద్దేశం ఏంటో తెలుసా? వాళ్ళకు వాగులేం లేవు, కాలువలేం లేవు, లేకపోతే పెద్ద పెద్ద నదులేం లేవు. నేటికి ఇశ్రాయేల్ దేశానికి పెద్ద పెద్ద నదులేం లేవు, పెద్ద పెద్ద కాలువలు, వాగులేం ఉండవు. వాళ్లకు ప్రధానమైన నీటి వనరు ఏంటంటే వర్షం కురిస్తేనే. అంటే వాళ్ళు ఏం చేయాలి? ప్రతిసారి దేవుని వైపు చూడాల్సిందే. అసలు దేవుడు వాళ్ళని ప్రవేశపెట్టిన దేశం చూడండి, అది ఎడారి, అది అరణ్యం, అది కొండలు, అది లోయలు. నీటి వాగులు పారాలన్నా, అగాధ జలములు నిండాలన్నా పైన చూడాల్సిందే, వేరే దిక్కు లేదు, వేరే దిక్కేం లేదు. ఆ తర్వాత ఆ దేశం ఎలాంటిదంట? కొండలు కదా, లోయలు కదా. అవి ఏం సూచిస్తున్నాయంటే కనానులో నివసిస్తున్నప్పుడు, అంటే ఒక విశ్వాస జీవితంలో నివసిస్తున్నప్పుడు ఆ దేశం మనకి ఏం చూపిస్తుందంటే, ఈ విశ్వాస పరుగు పందెంలో కొన్నిసార్లు నువ్వు పైకి వెళ్తావు, అంటే కొన్నిసార్లు నువ్వు చాలా పై అంతస్తులకు వెళ్తావు, తర్వాత ఒకేసారి డామన్ కింద పడతావు. మరలా లేవాలి, నువ్వు లేవాలి. మరలా లేచిన తర్వాత మళ్ళా ప్రయాణాన్ని సాగిస్తావు, మరలా పైకి వెళ్తావు, మరలా కిందకి పడతావు. అయితే అన్నాడు, తాను నిలుచున్నానని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అంటే పడే ప్రమాదం ఉంది, పడకుండా జాగ్రత్తగా చూసుకో అన్నాడు. అలాగే అసలు ఈ కనాన్లో ఉన్న
ఆ పంటలు చూసారా? గోధుమలంట, యవలంట, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనె, తేనె గల దేశం అన్నాడు. కానీ ఐగుప్తులు ఏమున్నాయి? ఐగుప్తులో ఒలివ చెట్లు ఉన్నాయా? ఒలివ చెట్ల గురించి వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారా? లేదు. ఐగుప్తులో మేము తిన్న గోధుమలు అన్నారా? లేదు. ఐగుప్తులో మేము తిన్న దానిమ్మ పండ్లు అన్నారా? లేదు. ఐగుప్తులో మేము తిన్న అంజూర పండ్లు అన్నారా? లేదు. ఐగుప్తులో మేము తాగిన తేనె అన్నారా? లేదు. వాళ్ళు ఏమైనా ఐగుప్తులో మేము కీరకాయలు తింటాం కదా, ఏటిలోని చేపలు తిన్నాం కదా. అంటే ఐగుప్తులో లేని శ్రేష్టమైన ఆహారం కనానులో పెట్టాడు దేవుడు. అంటే లోకంలో లేని శ్రేష్టమైన జీవాహారాన్ని దేవుడు తన వాక్యంలో ఆ దేవుని రాజ్యం అనే, దేవుని సంఘం అనే ఈ కనానులో పెట్టాడు. ఈ కనానులో పెట్టాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం నా బలాన్ని బట్టి, నా శక్తిని బట్టి, నేను తీసుకునే ఆహారాన్ని బట్టి నేను జీవిస్తున్నాను అని అనుకుంటారేమో. కాదు కాదు, నా నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మీరు జీవిస్తారు అని జ్ఞాపకం చేయడానికి మనల్ని చదవమంటున్నాడు, ధ్యానించమంటున్నాడు, పరిశోధించమంటున్నాడు, దాని రుచి చూడండి అంటున్నాడు, దాన్ని భక్షించమంటున్నాడు. అది కారణం అన్నమాట. అది కారణం. కాబట్టి వాక్యం విషయం, జ్ఞానం విషయంలో ఎదగాలి, వాక్యం విషయంలో ఎదగాలి. ప్రతి ఒక్కరూ ధ్యానించాలి, ప్రతి ఒక్కరూ చదవాలి. కానీ మనం చదివి దానిలో మాధుర్యాన్ని మనం గ్రహించకుండా సంవత్సరాలుగా తీసిపోతున్నాయి అనుకోండి. మనం ఏదో ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివేశాం, ఈ సంవత్సరం చదివేశాం, వచ్చే సంవత్సరం చదివేశామా, అలా చదివేసినంత మాత్రాన ఏముండదు. ఎందుకనంటే అసలు ఎంత గ్రహించావు, ఎంత రుచిని చూసావు, వాక్యం యొక్క రుచి, దాని మాధుర్యాన్ని ఎంతగా అనుభవించావు. ఎప్పుడైనా రాత్రి నిద్రపోయినప్పుడు ఉదయాన్నే రేపు దేవుడు ఏం మాట్లాడతాడో అని ఆ ఆలోచన కలిగి, ఆ ఆతురత కలిగి, ఆ ఆసక్తితో ఎప్పుడైనా లేచారా? మీ విశ్వాస జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఎప్పుడైనా లేచా మనం ఆ ఆశతో? దానికోసం అయితే లేవం, కానీ వేరే వాటన్నిటి కోసం లేస్తాం మనం. పొద్దున్నే 5 గంటలకు ట్రైను వెళ్ళిపోయిద్దేమో, 4 గంటలకి అలారం పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. మళ్ళీ మన నిద్ర కనుక లేదనుకో, మళ్ళీ పొద్దున్నే 9 గంటలకు ఎగ్జామ్, మనకు కొద్దిగా సెంటర్ కొద్దిగా దూరం ఉంది కాబట్టి 3 గంటలకే అలారం పెట్టుకోండి, మంచిదే. వాటి విషయంలో కూడా మెలుకోగలగాలి. కానీ వాటికంటే ప్రాముఖ్యమైనది ఇది. ఈ విషయంలో ఎప్పుడైనా అలాంటి మెలకువ, అలాంటి జాగ్రత్త, అలాంటి ఆతురత కలిగి మనం జీవించామా? అలాంటి అనుభవాలు మనకేమైనా ఉన్నాయా అంటే ఏం లేవు. రేపు దేవుని దగ్గర ఏం తీసుకెళ్తాం? కాబట్టి వాక్యాన్ని ధ్యానించే విషయంలో మనం ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఎదగకపోతే ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. ఇక్కడ కొంతకాలం మనం సుఖపడవచ్చేమో, కానీ మనకున్న దాన్ని బట్టి అక్కడ మాత్రం ఏమి ఉండదు. కాబట్టి ప్రియులారా, మనం ఆత్మీయ జీవితంలో మనం తప్పకుండా మనం ఎదగవలసిన వారమై ఉన్నాం. వాక్యాన్ని మనం దాన్ని అనుభవించి, వాక్యం యొక్క ప్రభావం మన జీవితంలో మనం స్పష్టంగా అనుభవించాలి, చూడగలగాలి. వాక్యం మన జీవితంలో చేసే కార్యాన్ని మనం తప్పకుండా చూడగలగాలి. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యమును ధ్యానించడానికి, మీ వాక్యములో ఉన్న మాధుర్యమును మేము గ్రహించడానికి, మీ వాక్యము ద్వారా, మీ వాక్యము మా జీవితంలో ప్రభావాన్ని నా తండ్రి చూపించడానికి, ఆ అనుభవాన్ని కూడా మేము నా తండ్రి పొందుకోవడానికి ఈ రాత్రికాలం మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. మీ వాక్యం మా హృదయంలో నాటబడి మమ్మల్ని రక్షించులాగున, మమ్మల్ని బలపరచులాగున, నిరసించిన మా ప్రాణాలకు బలాన్ని, శక్తిని కలిగించులాగున, నిరాశ నిస్పృహల్లో నా తండ్రి బలము లేక ఉన్న మా ప్రాణాలను తిరిగి జీవింపజేయలాగున మీ వాక్యం ద్వారా మేము బలాన్ని, శక్తిని పొందుకునే భాగ్యం దయచేయండి. ఆత్మీయ అనుభవంలో ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. ఒకనాటి తెస్సలోనిక సంఘం నాయన, ఎలాగైతే తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు వాక్యాన్ని అంగీకరించి
నాయన వాక్యంలో నా తండ్రి ఎలాగైతే వాక్యం ద్వారా కార్యసిద్ధి నాయన కలగడం వాళ్ళు చూశారో, మా జీవితాల్లో కూడా మీ వాక్యము కార్యసిద్ధి కలుగజేయలాగున ప్రభువా మీ సహాయము దయచేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. ఈ రాత్రికాలం ఈ మాటలు మా అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించులాగున సహాయం దయచేయండి. తదుపరి జరగబోయే విజ్ఞాపన కోడికను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చిత్తానుసారంగా ప్రభువా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, మీ చిత్తానుసారంగా జరిగించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.